నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక రిజర్వేషన్ అనేది ఉంది. ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి. అవునండి. సో ఓసీ వాళ్ళకి కొత్తగా ఏదైనా వచ్చిందా? అంటే ఓసీ వాళ్ళలో కూడా చాలా బీద వాళ్ళు ఉంటారు కదా. అవునండి. సో వాళ్ళ కోసం ఏదైనా గవర్నమెంట్ ఏదైనా రిజర్వేషన్ ఉందండి. సో ఏంటి సార్ అది? అది అగ్రవర్ణాల పేదల కోసం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటారు. ఓకే. అంటే అగ్రవర్ణాల ఇండి కూడా, ఓసీల్లో అగ్రవర్ణాల ఇండి కూడా పేదరికంతో అనుభవిస్తున్న వారికి 10% రిజర్వేషన్ అనేది ఉంది ఈరోజు. చాలా మందికి తెలియదండి పాపం. నేను కూడా చాలా మీ సుమన్ టీవీ ద్వారా చాలా ఈ విషయం చేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చాలామంది పాపం ఈరోజు అంటే మహానుభావుడు అంబేద్కర్ గారు పెట్టింది ఏంటంటే ఆ రోజుల్లో కొద్దిగా బడుగు బలహీన జీవులు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారనేది పెట్టారు రాజ్యాంగం ప్రకారం. కానీ కాలక్రమేణా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదండి. సో ఒడిదుడుకుల్లో చాలామంది ఇప్పుడు పేదరికంలో ఉండేవాళ్ళు కూడా ఓసీలో కూడా పేదరికంలో ఉన్నారు. బాగా ఆర్థికంగా పాపం వెనకబడిన వాళ్ళు ఉన్నారు. దీన్నే ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటారు, ఈడబ్ల్యూఎస్ అంటారండి. ఈడబ్ల్యూఎస్ అందరిలాగే ఇది కులం మీద సర్టిఫికేట్ కాదు. అంటే కులం మీద ఆధారపడి యాక్చువల్గా బీసీ ఓసీ ఎస్టీలు ఏంటంటే కులం సర్టిఫికేట్ తీసుకుంటారు మామూలుగా. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటాం మనం. క్యాస్ట్ సర్టిఫికేట్ పాటు మనం ఎకనామికల్ సంబంధించి సర్టిఫికేట్ తీసుకుంటాం, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఓసీలకి కామన్గా ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేంటంటే వాళ్ళ సంవత్సర ఆదాయం అంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన కుటుంబ సంబంధానికి సంబంధించిన వాళ్ళలో వాళ్ళ ఆదాయం 8 lakhs అనేది దాటకూడదు సంవత్సరానికి. నేను చెప్పేది గ్రాస్ ఇన్కమ్ 8 లక్షలు దాటి ఉండకూడదు. ఒకటే మేడం. అలాగే వారికి అంటే ఇక్కడ మనం ఇది కేవలం ఓసీలకు మాత్రమే వర్తిస్తుంది, ఎస్సీ ఎస్టీలు ఓబీసీలకు వర్తించదు. ఓకేనా మేడం. సో ఓసీకి సంబంధించిన వ్యక్తుల్లో 5 ఎకరాల పొలం అనేది ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. నేను చెప్పి ఇది పొందాలంటే అర్హతలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందాలంటే 5 ఎకరాలు ఉండాలని, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ రాదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాదు. అలాగే మన టౌన్లో వచ్చేసరికి 100 గజాల దాటి ఉండకూడదు ఇల్లు, స్థలం, స్క్వేర్ ఫీట్. నేను చెప్పేది స్క్వేర్ ఫీట్. అలాగే ఫ్లాట్ కొన్నారనుకోండి, వాళ్ళు ఫ్లాట్ ఉంటుంది కదా, ఫ్లాట్ వచ్చేసరికి 1000 SFT దాటి ఉండకూడదు. ఓకే మేడం. ఇంకా విలేజ్ ప్రాంతంలో 200 కానీ 300 యాడ్స్ సంబంధించి స్క్వేర్ యాడ్స్ సంబంధించి ఎక్కువ ఉండకూడదు. ఇక రిమోట్ ఏరియాలో కొంతమంది 100 గజాలు ఉంటాయి, 1000 గజాలు కూడా ఉంటాయి. అది కూడా కన్సిడర్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. సో ఇదండి మీ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అగ్రవర్ణాల పేదల కింద గుర్తించబడతారు. సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి సార్? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇది కామన్గా విలేజ్ ప్రాంతంలో ఉన్న యువకుల ముందు తెలుసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఇందులో చిన్న మతలబ్ ఏంటంటే మేడం, ఈ సర్టిఫికేట్ 1 year మాత్రమే పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ మళ్ళీ రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే వన్స్ మీకు వచ్చిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంటే ఎకనామికల్ స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కొన్ని మన ఇక్కడ ఏరియాల్లో ఎకరం ఏదో 5 లక్షలు 10 లక్షలు ఉంది. ఈరోజు సడన్గా ఏదన్నా వచ్చిందనుకోండి, ఫ్యాక్టరీ పడ్డది అనౌన్స్ చేసింది గవర్నమెంట్, 5 కోట్లు అయిన సందర్భాలు అంతేనా కదా. సో అందుకని అంటే ఒకళ్ళ యొక్క ఆర్థిక స్థితి మారిపోతుంటుంది ఇయర్. అందుకని ఇది ఒక ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇయర్ అంటే జనవరి కాదు, మన ఆర్థిక సంవత్సరం ఉంటుంది కదా, ఏప్రిల్ మేలో ఉంటుంది కదా, అప్పటి నుంచి మళ్ళీ అప్పటి వరకు ఆర్థిక సంవత్సరానికి మాత్రం 1 yearకి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. సో ఇది ఫస్ట్ అప్లై చేసుకోవాలంటే నేను చెప్పినట్టుగానే అతనికి సంబంధించిన ఓటర్ ఐడి కార్డు, అది ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ కుటుంబం సంబంధించిన వార్షిక ఆదాయానికి సంబంధించిన ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కూడా ఉంటే రేషన్ కార్డు, అలాగే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఎంతమంది కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన అన్ని ఆధార్ కార్డులు పెట్టాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ ఆస్తులు నేను చెప్పే కదా 8 లక్షలు దాటకూడదు. అలాగే ఒకవేళ ఏదైతే అఫిడవిట్ చేయించేవాళ్ళు వాళ్ళకి, ఎందుకంటే మాకు 5 ఎకరాలు ఉందనుకోండి ఉదాహరణకి, 5 ఎకరాల లోపు మాత్రమే ఒక పొలం ఉంది. సో నేను చెప్పాను కదా, సిటీలో 100 గజాలు మాత్రం స్థలం లోపు ఉంది. ఇట్లా ఇవన్నీ ఒక అఫిడవిట్ చేసి అలాగే వీళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ మొత్తం అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మీ సేవలో ఒక ఫామ్ దొరుకుతుందండి, ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. దాని పేరు అదంతా ఫిలప్ చేసేసి ఇవన్నీ దానికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత మీ సేవ నుంచి అక్కడ సమీప ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఆ విఆర్ఓ గారు ఉంటే విఆర్ఓ గారు వచ్చి అన్ని ఎంక్వైరీ చేసి నిజమా కాదా చూస్తారు కదా, తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. అంటే నేను అనేది పల్లెటూరులో ఏంటంటే ఆటోమేటిక్ తెలిసిపోతాయి. విలేజ్ ప్రాంతంలో సిటీలో కూడా డిక్లరేషన్ ఇస్తాం కాబట్టి చూస్తారు, ఇలా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి వారికి ఒకటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం ఉంటుంది. సో అన్నీ కరెక్ట్గా ఉంటే చేసే అవకాశం ఉంటుందండి. అదే ఆంధ్రాలో అనుకోండి, ఇప్పుడు సచివాలయం ఉంటుంది ఆంధ్రాలో.
అంటే మనకు తెలంగాణ ప్రాంతం వచ్చేసరికి మాకు మీ సేవ ఉంది. అవును. కానీ అక్కడ ఆంధ్రాలో ఏంటంటే సచివాలయం ప్రతి విలేజ్కు సచివాలయం పెట్టడం జరిగింది ఆంధ్రాలో. సో మీరు సచివాలయంలో అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఆంధ్ర ప్రాంత వాసులందరూ మామూలుగా మన వాలంటీర్స్ ఉంటారు కదా, వాలంటీర్లు ప్రతి విలేజ్ సచివాలయం ఉంది. ఆ సచివాలయంలో అప్లై చేసేస్తే 15 రూపాయలు మాత్రమే తీసుకుంటారు దానికి. ఇక్కడ కూడా అంతే 25 రూపాయలు అనుకుంటా, మరి అక్కడ 15 రూపాయలు తీసుకుంటారు అంతే. తీసుకొని అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీకు ఏదైనా రిజర్వేషన్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ పడింది అండి, చూస్తున్నాం కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ త్వరలో ఇస్తుంది. కాబట్టి మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి, ముఖ్యంగా అందరూ షేర్ చేయాలి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియదు. సో ఇప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో, సెంట్రల్లో కూడా నిన్న చూశాను కొన్ని లక్షల ఉద్యోగాలు ఏదో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అగ్రవర్ణాల పేదలు ఎవరైనా వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పిల్లల పాపం యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఈ అవకాశం ఉంటే తీసుకొని పెట్టుకుంటే ఇయర్కైనా, ముందు ఇయర్కైనా, నెక్స్ట్ ఇయర్కైనా ఖచ్చితంగా మీకు 10% రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఆ పని చేయండి. ఈ సర్టిఫికేట్ ఈ రోజే అప్లై చేసుకోండి. ఇంకా మీరు అప్లై చేసుకొని ఈ వీడియోని అందరికి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏమవుతుంది, ఈ సర్టిఫికేట్ వల్ల మంచి ప్లస్ పాయింట్ అవుతుందంటే రేపు నోటిఫికేషన్ పడ్డాయి అనుకోండి 10% వీళ్ళకి రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ ఓసీ కేటగిరీలో ఏం రాదనుకుంటారు చాలామంది. ఏంటంటే ఓసీ కేటగిరీ కదా, మాకు రిజర్వేషన్ లేదు, జాబులు రావు ఏమని చెప్పి చాలామంది డీలా పడుతూ ఉంటారు. అలాంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే సివిల్ సర్వెంట్స్ ఉంటారు, యాస్పిరెంట్స్ ఉంటారు. యాస్పిరెంట్స్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది రిజర్వేషన్. దాని ద్వారా చాలామంది యాస్పిరెంట్స్ సివిల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది రిజర్వేషన్ రాక వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుంది, అన్ని రకాలకు ఉపయోగపడుతుందండి. అసలు ఈక్వల్ టు ఎస్సీ ఎస్టీ బీసీలతో సమానమే, మీరే సమానంగా ఉంటారు. కాబట్టి నాది అంటే ఈ వీడియో అందరికి ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆజాద్ గారు.